రొమాంటిక్ బాస్ పార్ట్ 71. బేబీని చూస్తే మత్తుగా ముద్దుగా అర్జున్ను గట్టిగా పట్టుకుని కుక్కపిల్లలా పడుకుంది అతనితో. బేబీ తల నిమిరి, దొంగ, నీ బుజ్జిపొట్టలో ఎన్ని దాచుకున్నావే అని ముద్దుగా తిట్టుకుని ఆమె బొజ్జలో పడుకున్న తన బేబీకు పైనుంచి కిందకి ముద్దు పెట్టాడు. ఆమె నుదుటను కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను విడవలేక విడిపోతూ కష్టంగా బాల్కనీ నుంచి కిందకి జంప్ చేసి బ్యాక్ డోర్ నుంచి బయటికి వచ్చాడు. మార్నింగ్ 7కు బద్ధకంగా లేచింది బేబీ. సడన్ గా నైటు అర్జున్ వచ్చింది గుర్తు చేసుకుని అప్పుడే వెళ్ళిపోయాడా అనుకుని ఒళ్ళు విరుచుకుంటూ లేచింది. ఈ రోజుతోనే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, అర్జున్ సార్తో మాట్లాడిన తర్వాత ఎంత రిలీఫ్గా ఉందో అనుకుంటూ అల్లరోడు కోసం చూస్తుంది. ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. కింద హాల్లోకి చూసింది. భారతి వెంకట్రావు ఇద్దరు ఉన్నారు, శాంత లేదు. కిచెన్లో ఉందేమోనని గట్టిగా అరిచింది భారతిని. చందు పిలుపుకు ఏంటి బంగారం అని అడిగింది. డాడీ ఎక్కడున్నాడు? ఆఫీస్కి వెళ్తున్నాడమ్మా, కిచెన్లో ఉంది అని అంది భారతమ్మ. మీ అర్జున్ గారు అని అడిగింది. భూమిని పంపించడానికి వెళ్ళాడు అని అంది. హో అని అల్లరోడ్ని భూమి లవ్ చేస్తుంది కాబట్టి ఇద్దరిని కలిపేద్దామని అనుకుంది బేబీ. చిన్నగా కిందకి వచ్చి సోఫాలో కూర్చుంది. మనకు ట్విన్స్ అని చెప్పినప్పుడు అర్జున్ ముఖంలో కనిపించిన సంతోషం గుర్తు చేసుకుంది. గౌతమ్ గడ్ ఎక్కడ చచ్చాడో అర్జున్ గారి చేతుల్లో నీకు ఊడింద్రా. అన్నైనా సరే తప్పు చేసిన వాడిని అస్సలు సమర్థించను అని అనుకుంది కసిగా. నార్మల్ శారీలో సింపుల్గా ఉన్న బేబీని చూస్తూ కాఫీ తెచ్చింది శాంతి. బేబీ టిఫిన్ ఏం చేయండిరా? పుల్లగా ఏదైనా చెయ్యి మమ్మీ, ఏదేదో తినాలని ఉంది. ఓ అవునా అని అంది శాంత నవ్వుతూ. మమ్మీ చాలా నీరసంగా ఉంది, ఎందుకు అని అడిగింది. భారతి కూడా ఆ మాటలు వినుకుంటూ వచ్చింది. ఏం లేదు, ఏమీ లేదు, వీక్ అవడం అనేది కామన్ అని అంది. మామ్ మనం చెకప్కి వెళ్దామా అని అంది బేబీ. ఓకే ముందు టిఫిన్ తిను వెళ్దాం అని అంది శాంత. ఓకే మమ్మీ, ఏబిడి హాస్పిటల్కి వెళ్దాం అని అంది ఆశగా బేబీ వాళ్ళ అమ్మని చూస్తూ. కూతురికి కలుగుతున్న కోరికలను శాంత చూసి ఒక్కసారిగా నవ్వుకుంది. సరే చింతపండు పులిహార చేయనా అని అంది శాంత. మార్నింగ్ రైస్ వద్దమ్మా, పుల్లగా సాంబార్ ఇడ్లీ చెయ్యని అంది సోఫాలో ఒరుగుతూ. 20 నిమిషాలకు బ్రేక్ఫాస్ట్ చేసి అల్లరోడికి ఫోన్ చేసింది. భూమిని కలిసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తున్న అర్జున్ పట్వారి ఆమె కాల్ చూసి బైక్ ఆపి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పండి మేడంజీ. అర్జున్ గారు, నైట్ అర్జున్ సార్ వచ్చారు అని జరిగింది మొత్తం కూడా చెప్పేసింది బేబీ అర్జున్ పట్వారీకి. అవునా మేడం, మీరు ఆత్రంగా ప్రపోజ్ చేస్తే ఏం ఆన్సర్ ఇవ్వలేదా మేడం? ఇవ్వలేదు, తన స్టమక్లోనే అన్నీ దాచుకుంటాడు అని ముద్దుగా అర్జున్ని తిట్టుకుంది. ముసిముసిగా నవ్వాడు అల్లరోడు. ఎక్కడున్నారు అర్జున్ అని అడిగింది. హా మీ మమ్మీ డాడీ కజిన్ బ్రదర్ అంటగా నన్ను మీట్ అవ్వమన్నారు, అందుకే జాల్స్ రెస్టారెంట్కి వెళ్తున్నా అని అన్నాడు. ఓ అవునా, అక్కడ జరిగేది నాకు చెప్పండి, నేను హాస్పిటల్కి వెళ్తాను, తర్వాత ఆఫీస్కి వెళ్తాను, ఏదైనా సరే నాకు కాల్ చేస్తూ ఉండండి అని అంది. అయ్యో మేడం, ఎంత వీక్గా ఉన్నారు, ఆఫీస్కి ఎందుకు, రెస్ట్ తీసుకోండి అని అన్నాడు కన్సర్న్గా. అతను మంచితనానికి నవ్వుకుని అలానే చేస్తాను, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, దానికోసమైనా నేను రావాలి కదండి అర్జున్ గారు అని అంది. సరే మేడం మీ ఇష్టం. అర్జున్ దత్తా సార్ని కలిసిన తర్వాత మీ మాటల్లో చలాకితనం కనిపిస్తుంది. ఎనీవే ఎంజాయ్ అని కట్ చేశాడు అల్లరోడు. ఏదో వెహికల్ సరాసరి అతను ముందుకు రావటం చూసి ఫోన్ కట్ చేసిన తర్వాత శాంతి రావటంతో ఇద్దరు ఏబిడి హాస్పిటల్కి వచ్చారు. ఇక హాస్పిటల్ చూడగానే ఈసారి బేబీకి భయం లేదు, ఆనందం మాత్రమే ఉంది. చిన్నగా లోపలికి వెళ్లారు. సెక్యూరిటీ స్టాఫ్ అందరూ బేబీకి ఎదురొచ్చారు. మేడం చైర్ అంటూ వార్డ్ బాయ్ తెచ్చి బేబీ ముందు పెట్టాడు. నేను వస్తున్నట్లు వీళ్ళకల్లా తెలుసు, అయినా అర్జున్ సార్ కూడా చెప్పలేదు కదా అని అనుకుంది. శాంత నవ్వుకుంటూ కూర్చో బేబీ అని అంది. చైర్లో కూర్చోగానే చిన్నగా తోసుకుంటూ లిఫ్ట్లో పై ఫ్లోర్కు తీసుకుని వచ్చారు. అర్జున్కు బేబీ చేసేవన్నీ తెలుసు కదా, అందుకే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గైనిక్ డాక్టర్ వచ్చి బేబీని బెడ్పై పడుకోబెట్టి స్కాన్ చేసింది. ఇద్దరు బేబీస్ చాలా అందంగా ఉన్నారు. స్కిన్ మీద కనబడగానే భావోద్వేగంతో తన పొట్ట తడుముకుంది. ఎడమ కంట్లో నీళ్లు చేరాయి. ఆమె ఆనందం జర్నీలో ఉన్న అర్జున్ చూసి అతను కూడా మురిసిపోయాడు. బేబీని స్పెషల్ రూమ్కి వెళ్ళింది. అక్కడ రాబర్ట్ వచ్చాడు. అతన్ని చూడగానే నవ్వింది. నాకు మీ సార్ ఇచ్చిన కార్డుకి పిన్ చెప్పలేదు అని అంది. రాబర్ట్ నవ్వి,
మేడం మీ ఫోన్కి ఎప్పుడో వచ్చింది, చెక్ చేసుకోండి అని అన్నాడు. నవ్వి సరే అని అంది బేబీ. చేతిలో ఆ బ్యాగ్ ఏంటి రాబర్ట్ అని అడిగింది. మీకు లంచ్ మేడం అని అన్నాడు. టైం 12 అవుతుంది, అప్పుడే లంచా అని అంది. మీ ఫేవరెట్ ఫుడ్ అని ఆమె ముందు పెట్టాడు. మేడంని జాగ్రత్తగా చూసుకోమని శాంతికి చెప్పి వెళ్ళిపోయాడు రాబర్ట్. శాంతి నవ్వుకుంటూ బేబీ పక్కన కూర్చుని ఎలా ఉన్నారు మీ మనవళ్ళు అని అంది. సూపర్‌గా ఉన్నారు అని శాంత భుజం మీద చెయ్యి వేసింది. సడన్‌గా ఒక డౌటు. మమ్మీ నువ్వు మనవరాళ్ళు అంటున్నావు కదా! అంటే నీకు ట్విన్స్ అని ఎలా తెలుసు? అని అడిగింది. డాక్టర్ చెప్పారని సింపుల్‌గా కవర్ చేసింది శాంత. ఇంతకీ శాంత మమ్మీకి ఎవరు చెప్పారు? మరి ఇదే టైంలో ఆ విలన్ గాడు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. సేమ్ టైంలో అల్లరోడు గౌతమ్‌తో మీట్ అవ్వబోతున్నాడు. చూద్దాం. స్కై బ్లూ కలర్ షర్టు, బ్లాక్ జీన్, పిచ్చగా రెడీ అయ్యి యారగెంట్ లుక్స్‌తో రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు అర్జున్ పట్వారి. అంతకంటే ముందే అక్కడికి చేరుకున్న రాము, గౌతమ్ అల్లరోడు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు చిన్నానా? ఆయన గారేమైనా వీఐపీనా? అని గౌతమ్ తిడుతూ ఉంటే క్లాస్‌లో నుంచి బయటకు చూసిన రాము డాడీకి అర్జున్ పట్వారి కనిపించాడు. రే పెద్దోడా అటు చూడు అని అంటుంటే చిరాకు ఫేస్‌తో అర్జున్ వైపు చూశాడు. బైక్ పార్క్ చేస్తున్న అర్జున్ మ్యాన్లీ లుక్స్ సూపర్‌గా కనిపించాడు. ఇంకా సేమ్ టు సేమ్ రౌడీ రెడ్డి లాగానే కనబడుతూ ఉంటే గౌతమ్ గుండెల్లో బుల్లెట్ దిగినట్టు నొప్పి లేస్తుంది ఒక్కసారిగా. ఇద్దరు ఒకరే అన్నట్లు ఏ మాత్రం కూడా తేడా లేకుండా ఉన్న అల్లరోడ్ని చూసి అస్సలు నమ్మాలనిపించలేదు. ఇక బైక్ మీద నుండి జంప్ చేసి చేతిలో కీస్ పట్టుకుని నీ భరతం పడతా చూడు అని చిరంజీవి సాంగ్ పాడుతూ టేబుల్ నెంబర్ తెలుసు కాబట్టి సరాసరి వచ్చేశాడు అల్లరోడు. అర్జున్ రావటం ఆలస్యం. గౌతమ్ వెంటనే లేచి నిలబడ్డాడు. హలో సార్ అని చిరు స్టైల్లో గుడ్ మార్నింగ్ చెప్పాడు. కుడి చేతిని ముందుకు పెట్టి ఎడమ చేతిని నడుంపై పెట్టుకుని వంగి. హా కూర్చో అర్జున్ అని అంటే సార్ మీ ముందా అని మెలికలు తిరిగాడు అల్లరోడు. పర్లేదు అర్జున్ కూర్చో అంటుంటే థ్యాంక్ యూ సార్ అని చైర్ని కిర్రుమంటూ సౌండ్ చేస్తూ టేబుల్ దగ్గరకు లాక్కుని కూర్చుని నిలబడి ఉన్న గౌతమ్ వైపు చూశాడు. ఎవడు ఈ దుబాయ్ మంకీ అని లోపల అనుకోలేదు, పైకే అనేశాడు మాటల కోరు. పెద్దోడా కూర్చో అన్న రాము మాటకు తడబడుతూ కూర్చుని ఏంటి నేను వీడు అర్జున్ రెడ్డా లేక పట్వారినా, నేను ఎందుకు ఇంతలా వణుకాను అని అనుకున్నాడు గౌతమ్. కళ్ళల్లో తేజం, పౌరుషం అంతా అలానే ఉంది. మాటల్లో చేతల్లో అల్లరి చిలిపితనం కనబడుతుంది. కళ్ళు ఒకలా చూస్తూ ఉంటే నోరు ఇంకేదో చెప్తుంది. ఖచ్చితంగా ఇద్దరు కాదు ఒకరే. బట్ డాడీ ఎందుకు నమ్ముతున్నారు అని అర్జున్ కాలికుండే మచ్చ కోసం టేబుల్ కింద చూశాడు. అర్జున్ తడబడి ఈ దుబాయ్ జీబ్రా ఏంటి ఎందుకు నా తైస్ చూస్తున్నాడు? ఆ టైపేమో అనుకుని అసలే మనం అందగళ్ళం, మనకు లైనేస్తున్నాడా ఏంటి? కాళ్ళ దగ్గరకు జరుపుకుంటున్నాడు. ఆయన ఈ ఫ్యామిలీలో అందరికీ నేనే కావాలా ఏంటి? వాళ్ళ చెల్లికేమో నేనంటే పిచ్చి. పెద్దోడా అని రాము పిలిస్తే ఆ చిన్నానా అని నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ అర్జున్ వైపు చూశాడు గౌతమ్. ఏంటి సార్ అని పిలిచారు. కాఫీ వచ్చింది తాగుదాం అని రాము అంటే ఏంటి సార్ అసలు ఒక్క కాఫీ కోసం ఇంత మనీ వేస్ట్ చేసుకుని రావాలా? మన ఇంట్లోనో లేక ఆఫీసులోనో తాగితే సరిపోతుంది కదా అని అన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు వింతగా చూశారు అర్జున్ పట్వారిని. చమత్కారం ఎక్కువే. ఏదో మీ అభిమానిని సార్ అని బూరెలా పొంగిపోయాడు అల్లరుడు. ఇతను గౌతమ్ నాన్న కొడుకు అని పరిచయం చేశాడు చెయ్యి చూపించి. అప్పుడు బయట పార్కింగ్ దగ్గర కారు హారన్ కొట్టడంతో ఆ పేరు సరిగ్గా అర్థం కాలేదు అల్లరుడికి. గోమాత, అదేం పేరు? గోమాత అంటే ఆవు కదా. నేను జేబ్రా అని అనవసరంగా ఇంకా యానిమల్ పేరు పెట్టానే, ఆల్రెడీ ఉందా అని అనుకున్నాడు. అయినా బాగా తెల్లగా ఉన్నాడు కదా, అందుకే ఈ నేమ్ పెట్టారా? ఆవు అంటే బాగోదు అని దేవుడు భాషలో గోమాత అని పెట్టారా అని అనుకుని అలాగే అని గౌతమ్ని చూస్తున్నాడు. గౌతమ్ హలో పట్వారి అని చెయ్యి చాచేసరికి అర్జున్ చెయ్యిచ్చి హలో గోమాత అని లోపే మింగేసి హలో సార్ అని అన్నాడు. వీడు నా పెద్ద కొడుకు, చిన్నోడు కూడా ఉన్నాడు, తర్వాతే నిఖిల్, మా అందరికీ ముద్దుల కూతురు చందన అని చెప్పాడు. మరి రాయలసీమ జమ్మల మడుగు, మా అందరిది ఒకటే మాట, ఒకటే పంతం పగ, మా రంగు రూపాలు వేరైనా ఒకటే ప్రాణం అని రాము అంటే ఒకరు ఊరేసుకోండి అందరూ ఒకేసారి పోతారు, సీమకు పట్టిన దరిద్రం వదులుద్ది అని అనుకున్నాడు లోపల. సీమలో ఒక ఆచారం ఉంటుంది. ఎంతమంది కొడుకులు ఉన్నా సరే ఒక ఆడబిడ్డ లేకపోతే ఆ ఇంటికి కళ ఉండదు. మాకు అంతే, తరతరాలుగా ఆడపిల్ల కరువయ్యారు.
60 ఏళ్ల తర్వాత మా ఇంటిలో ఆడపిల్ల పుట్టింది. అది మా చెల్లెల రూపంలో. ఆమెంటే మా అందరికీ ప్రాణం. ఇప్పుడు మీ ఫ్యామిలీ చరిత్ర నాకెందుకయ్యా అని తలగోక్కున్నాడు పాపం అలరోడు. పేరుకు ఆడపిల్ల అయినా పురుషులు మాత్రం మాకేం తక్కువ కాదు. పులిబిడ్డ అని అన్నాడు అలకనందను తలుచుకుని. అదేంటి సార్, మీ నాన్నారి బిడ్డ కదా, పులిబిడ్డనా అని పైకి అనబోయి నోట్లోనే మింగేశాడు. చెల్లిని అపురూపంగా చూసుకునేవాళ్ళం. ఆమె ఏదడిగినా సరే కాదనడం అనేది లేదు. తన ముందు తెచ్చి పెట్టేవాళ్ళం. ఏ కోరికైనా సరే తను ఒకే ఒక్క కోరిక కోరింది. ఏం కోరిక? ఎవడి తలనైనా ఇమ్మందా సార్ అని, ఫుట్బాల్ ఆడుకోవడానికి అని ఇన్నర్ వాయిస్తో వేసుకున్నాడు అల్లరోడు. రాము ఇంకా ఏదో చెప్తూ ఉంటే అల్లరోడు అందుకుని, అంటే సార్, మీ చెల్లెలు గారు ఆడుకోవటానికి విమానం లేక కారు అడుగు ఉంటారు. అది కొనివ్వటానికి నిన్ను పిలిచారా కదా సార్ అని గర్వంగా చెప్పి రాము ముఖం చూశాడు. అల్లరోడి మాటలకు ఏట్లో దూకేటట్టు ఉంది రాముడాడి ఫీలింగ్. ఇటు గోమాత చిచి, గౌతమ్ ఫీలింగ్ దాదాపుగా అదే. ఇద్దరినీ గమనించాడు. అంటే అది సార్, మీరే కదా తరాలు దాటి 60 ఏళ్ళు తర్వాత పుట్టింది అంటే రీసెంట్గా పుట్టిందేమో అని. హా అంటే మన చందన మేడం కంటే కూడా చిన్నపిల్లేమో అనుకున్నాను సార్ అని భయపడుతూ అమాయకంగా చెప్పాడు అల్లరోడు. ఇక రాము గౌతమ్ ఏదో వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నారు. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇస్తాను.